కావాలన్నది నాకు అసలు మ్యారేజ్ అవ్వకముందు హెచ్వైడి వెళ్ళాను. 3 months కోచింగ్ తీసుకున్నా, కానీ అక్కడ ఏమి సరిగ్గా చెప్పలేదు. వచ్చేసిన నెక్స్ట్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయి ఇప్పుడు 5-6 years అవుతుంది. అయితే వదిన చెప్పింది, మా ఊరానికి నాకు చెప్పింది ఇక్కడ టైలరింగ్ నేర్పిస్తున్నాను అనేసి. సరే ఓకే నేర్చుకుంటా అనేసి మా ఆయనకి చెప్పాను సార్ నేర్చుకుంటా అనేసి. సరే నీ కళ కదా వెళ్ళు అనేసి అన్నారు. ఇక అక్కడి నుంచి వస్తాగా ఏమన్నా డౌట్స్ వచ్చాక ఏమన్నా రాకపోయి ఉంటే డౌట్స్ ఉన్నా కానీ మేడం పర్ఫెక్ట్గా మంచిగా అడిగిన దానికన్నా ఇసుక్కోకుండా కోపడకుండా మంచిగా చెప్తాను, నేర్పిస్తాను. చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెంకటాపురం మండలం మాజీ మండలం నుంచి పనిచేస్తున్న వాళ్ళకి అంగడాస్ కూడా అందరూ కూడా ప్రతి విలేజ్లో ఏం ప్రాబ్లం జరుగుతుందని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. మన మంత్లీ వచ్చేసి 15 days మీటింగ్ వెళ్తారు. అక్కడ ఏం జరిగినా మేము వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈ సంస్థ ఇది సంస్థ 2002లో స్థాపించింది. అప్పటి నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీంట్లో మేము ఏం చేసినామంటే అక్కడ అందరూ కూడా డిగ్రీలు టీటీ చేసి కొంతమంది బీఈడీ చేసి కూడా 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏ జాబ్ లేక మళ్ళీ అది యాస్టీజ్లే ఖాళీ పడుతుంది మళ్ళీ పోతున్నారు. దాన్ని తీసుకొచ్చి మేమేం చేస్తున్నామంటే బెదరి వీళ్ళకి ఆడవాళ్ళకి కంపల్సరీ మగవాళ్ళని పనికాన్ని ఆడవాళ్ళని కనీసం ఇంటి దగ్గర తీసుకుంటానికి అవకాశం ఉంది. డైరెక్ట్ గారికి చెప్పడం జరిగింది. డైరెక్ట్ గారు కూడా అట్లా ఎంతమంది ఉన్నారు మీరు తెలుసుకుంటే మనం కంపల్సరీగా నిర్వహిస్తాం, వాళ్ళకి నేర్పిస్తామని చెప్పేసి ప్లాన్ చేశారు. అది విషయాన్ని మీకు చెప్పడం వల్ల బెదర్ గారు వెంటనే వాళ్ళకి నేర్పిద్దామని ముందుకు తీసుకొని వచ్చేసి వెంటనే మీకు ఇన్వెస్ట్ ఇచ్చారు. మా స్టాఫ్ అందరూ కూడా చేస్తారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇంకా రెడీగా ఉంది లేక ఈసారి ఎక్కువ మందిగా ఉన్నారు రెడీగా. ఎందుకంటే ట్రైనింగ్ చేసుకున్నాం. మీరు చూసిన అమ్మాయి చాలా హైదరాబాద్ పోయి నేర్చుకున్నారు. ఇంకా అవకాశాలు ఎందుకంటే మనకి ఫ్రీగా నేర్పిస్తుంది. ఇది ఒకటే కాదు, కాకపోతే వస్తాం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అన్నమాట. మమ్మీని కూడా మీ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారు. మీరు ఇలా రేపు కూడా సాయంత్రం వచ్చేయంటే మా స్టాఫ్ అందరూ ఉంటారు. స్పీచ్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతారు, మిగతా వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాలు ఏమైనా ఉంటాయి. దాంట్లో కూడా దాన్ని ఇప్పుడు అందరూ ఒక ఫ్యామిలీగా అక్కడికి వస్తే ఇంకా చాలా చాలా విషయాలు తీసుకుంటారు. ఇదైతే మేమైతే చాలా బాధపడ్డాం. చాలామంది ఒక అమ్మాయిని పడిపోతున్న వారిని అక్కడ నేను అడిగాను అంటే సార్ నేను ఇంటర్మీడియట్ చేసిన సార్ అంటే నువ్వే చేద్దాం సార్ నేను ఇంటర్మీడియట్ చేసిన ఒక అమ్మాయి డిగ్రీ చేసింది, నాకేం జాబ్ లేదు సార్ నేనే పడిపోతానా అంటే పక్క పోయి తీసుకెళ్ళి కూడా ఏం జాబ్ కాదని అట్లా ఇక్కడ అవకాశాలు ఇప్పుడు మనకి ఇదే కాదు సార్ బ్రదర్ గారు అయిపోయి కంప్యూటర్ కూడా అవకాశం ఉంది, డ్రైవింగ్ కూడా అవకాశం ఉంది. ఇవన్నీ నేర్చుకుంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు మన సార్ చెప్పినట్టు అవన్నీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే ఆన్లైన్ చేసుకుంటే కొందరు తీసుకు వాళ్ళకి దానికి అప్లై చేసుకుంటాం. ఏ అవకాశాలు దాన్ని వినియోగించుకోవాలి మీరు నేర్చుకోవాలి. మంచి ఇచ్చారు నాకు సార్ సంతోషాన్ని ఇచ్చేది సార్ కూడా